Hey Rishta, congratulations for your visa. Super happy for your visa. Thank you so much, sir. I'm also very super happy. By your guidance and support, I have achieved this. Fine, thanks మా తెలుగులో చెప్పండి, అంటే పేరెంట్స్ చూస్తారు అంటే దీని గురించి నెక్స్ట్. సో టెల్ మీ రిష్తా, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? Teesside University, sir. కోర్స్ ఫుల్ నేమ్? MSc in Food Science and Biotechnology with advanced practices. సో కొంచెం యూనిక్ కోర్స్, రైట్? సో ఆల్ ద త్రీ గర్ల్స్ ఆఫ్ ద గ్యాంగ్. ఓకే, సో రిష్తా, మీరు నా దగ్గరికి వచ్చే టైంకి నవంబర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎండ్ ఆఫ్ ద నవంబర్ ప్రాబ్లీ. సో యూ డైరెక్ట్లీ మెట్ మీ విత్ ద యూనివర్సిటీ డెలిగేట్స్. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్? ఆ రోజు అనుకున్నా అవుతుందనే? అంటే నేనైతే అసలు అనుకోలేదు సార్. కాకపోతే మీరైతే ఒక జస్ట్ వెళ్ళి అడగడమే లేటు వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. అది చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే అప్పటి వరకు అయితే నేను నమ్మలేదు అసలు వస్తుందా లేదా ఏంటి అని చెప్పేసి. సో వచ్చేసింది ఆ రోజు. ఫుల్ హ్యాపీ సార్ నేనైతే. మీ మమ్మీ కూడా ఉన్నారు. వాట్స్ హర్ రియాక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూ గాట్ ద ఆఫర్ లెటర్? అంటే ఎలా అనిపించింది ఆవిడకి? ఏమైనా అన్నారా? ఓకే, బాగుంది అంటే ట్రస్ట్ అనేది అప్పటికి చాలా డిప్రెషన్లో ఉన్నారు యాక్చువల్లీ. అంటే కొంచెం అవుతుందా లేదా, యుఎస్కి ట్రై చేసి కొంచెం డిప్రెస్డ్గా ఉన్నారు. అంటే చిన్న కన్ఫ్యూజన్, ఇంటేక్ పోతుందా లేదా అన్నట్టున్నారు. సో నా దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది అని. సో హౌ డూ యూ లైక్ మై కౌన్సిలింగ్? నచ్చిందా? నీట్గా చెప్పానా ఆ రోజు? చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా మమ్మీ చాలా సపోర్టివ్ గా సరే చేద్దాము, ముందుకెళ్దాము అన్నట్టు మాట్లాడారు మీ మాటలు విని. సో ఇంకా మేము ప్రొసీడ్ అయినాం ఇంకా. సూపర్. సో హౌ కమ్ నీకు శైలజ ఫ్లై అబ్రాడ్ అని ఎలా తెలిసింది రిషిత? హౌ కమ్? యాక్చువల్లీ మా 3 girls లో నుంచి ఇంకో అమ్మాయి వాళ్ళ బ్రదర్ ని మీరే సెండ్ చేశారని అన్నారు. సో అలా తెలిసింది. సూపర్. సో వన్స్ మా దగ్గరికి వచ్చారు, ఆఫర్ లెటర్ ఇచ్చినాం, యూఆర్ వెరీ హ్యాపీ. సో తర్వాత క్యాషీల్డ్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. సో యాక్చువల్లీ ఆ క్యాషీల్డ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం చాలా టఫ్ అవుతుంది. బయట టాక్ ఉంది, నీకు తెలుసో తెలీదు. సో మీరు ఆల్మోస్ట్ ఒక 2 attempts 3 attemptsలో క్లియర్ చేసుకుంటూ వచ్చేసాం కష్టపడుకుంటా. ఓకే, సో టెల్ మీ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్? దానికి మా టీమ్ సపోర్ట్ ఏమైనా దొరికిందా? అండ్ ఎనీ టిప్స్ అబౌట్ క్యాష్ షీల్డ్ ఫర్ ఫ్యూచర్ స్టూడెంట్స్, ఎలా క్లియర్ చేయాలి? ఎస్ సార్, క్యాష్ షీల్డ్ అది మాత్రం నేను 2 attempts లో క్లియర్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్ లో పోయింది. అండ్ మీ తరఫు నుంచి అయితే నవ్య మ్యామ్ చాలా హెల్ప్ చేశారు. బై క్వశ్చన్స్ రోజు మాక్ టెస్ట్ లో అడగడం కానీ ఇదంతా మ్యామ్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయినా కానీ ఏమైనా జనరల్ క్వశ్చన్స్ అయినా కానీ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. మేము ఎలా మా కోర్స్ ని దాంట్లో ఎలా పెట్టాలని చెప్పేసి. సూపర్. అంటే యాక్చువల్లీ యూనిక్ కోర్స్ కదా, నేర్పించడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది యాక్చువల్లీ. ఆడ అడిగే క్వశ్చన్లే డిఫరెంట్గా ఉంటాయి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. సూపర్. సో ఐ టాక్, నువ్వు అంటే మీ ఫాదర్ నాతో మాట్లాడారు కానీ కలవలేదు, అనిల్ గారు. సేమ్ మై కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అంటే నమ్మి డబ్బులు పెడుతూనే ఉన్నారు. ఓకే, సో సూపర్ హ్యాపీ ఫర్ హిమ్. సో వన్ ఫైనల్ రివ్యూ కావాలి రిషిత. సో రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? అంటే ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఇక్కడ ఏ డౌట్ లేకుండా బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు సార్. అట్లా నేనైతే అదే ఫిక్స్ అయినాను. బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి ఇంకా మన గోల్ ఇంకా మనం రీచ్ అయిపోయినాం అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు మీరే అంతా చూసుకున్నారు. మొత్తం సపోర్ట్ కూడా మీరే చేశారు. ప్లస్ క్యాష్ గానీ వీసా గానీ అన్ని మీరే అప్లై చేశారు. జస్ట్ మేము మనీ ట్రాన్స్ఫర్ అంతే గాని మొత్తం అయితే మీరే చేశారు. సో ఐ డెఫినెట్లీ నేను ఎవరైనా స్టడీకి వెళ్ళాలనుకుంటే పక్కా నేను శైలజ ఫ్లై అబ్రాడ్ ని మాత్రం తీసుకోమని చెప్తాను, జాయిన్ అవ్వమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రిషిత. కీప్ ట్రస్టింగ్, కీప్ ప్రిఫరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మా.